రాగి పిండితో చాలా టేస్టీగా, హెల్తీగా లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ రాగి పిండితో లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి నువ్వుల్ని వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు నల్ల నువ్వులనైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ నువ్వులు పచ్చిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి నువ్వులు కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం దొరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే ఈ పల్లీలని జీడిపప్పుని స్కిప్ చేసేయచ్చు. మనం ఈ రాగి పిండి లడ్డూలోకి ఇలా పల్లీలు జీడిపప్పు గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల ఈ పలుకులు అనేవి మనం లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోకి రాగి పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పుతో ఒక 1.5 కప్పు వరకు రాగి పిండిని వేస్తున్నాను. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఇలా రాగి పిండిని వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చిపోయి ఒక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ రాగి పిండిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఈ నెయ్యి మొత్తం ఆ పిండికి పట్టే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్లోకి పల్లీలు జీడిపప్పును వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాకం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి బెల్లం తురుమును వేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీతో రాగి పిండిని తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీతో బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఇదంతా బాగా రోలింగ్ బాయిల్ వచ్చి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. మనకి బెల్లం అంతా కరిగిపోయి కొంచెం పాకం వస్తే సరిపోతుంది. ఇది పాకం వచ్చేలోపు మిక్సీ జార్లోకి నువ్వులు కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఈ రాగి పిండి లడ్డూలోకి నువ్వులను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి పాకం అనేది తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఈలోపు ఈ రాగి పిండిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పలుకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం పాకంని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాకం మొత్తాన్ని ఫిల్టర్ చేసుకొని ఈ పిండిలోకి వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలోకి ఆ పాకం అంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా స్మూత్గా మిక్స్ చేసుకొని కొంచెం ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూల్లా చుట్టుకోవాలి. మనకి ఈ పిండి అనేది చల్లారిన కొద్దీ గట్టి పడిపోతుంది కాబట్టి ఇది కొంచెం వేడిగా ఉండగానే దీన్ని లడ్డూల్లా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి ఇవి ఒక 1 మంత్ వరకు స్టోర్ అనేది ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.